తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన భావోద్వేగ ప్రసంగం పలువురిని ఆకట్టుకోగా మరికొంతమందిని ఆలోచింపజేస్తుంది. గతంలో తన చిన్న ప్రాయంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురైన తాను, ఎన్నో ఒడిదలు ఎదుర్కొన్నటువంటి తాను భయ ప్రయాసాలను ఓర్చుకొని మరీ గుండె నిబ్బరం చేసుకొని మనోధైర్యంతో ముందుకు సాగానని, తాను చేసినటువంటి ఆ భావోద్వేగ ప్రసంగం పలువురినైతే ఆకట్టుకోగా మరికొంతమందిని మంత్రముగ్ధులను చేసింది. దొరల పాలనలో తాను పుట్టిన స్వగ్రామంలో దొరల గదిలోకి వెళ్ళిన తమకు, తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ దొరల గదిలోకి భోజనం కోసం వెళ్ళినటువంటి తాము దొరల గదిలో ఉన్నటువంటి కొట్టంలో ఒక పక్కన కూర్చోబెట్టి మరీ వారికి భోజనం వడ్డించేవారని ఆయన చెప్పొచ్చినటువంటి తీరు, తాను ఎదుర్కొన్నటువంటి బాధను, అంతర్మదనాన్ని ఒక్కసారిగా ఆ భావోద్వేగ ప్రసంగం మాత్రం ఎట్టకేలకు బయటపెట్టింది. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన తాను, హర్జనవాజలో ఒక సామాన్యుడు కడుపులో జన్మించిన తాను ఎన్నో భయ ప్రయాసాలకు ఓర్చుకొని అంచెలంచెలుగా ఎదిగి ఒక సామాన్య కార్యకర్తగా మొదలైనటువంటి తన రాజకీయ ప్రస్థానం ఇవాళ రాష్ట్ర మంత్రి వరకు సాగిందంటూ తాను చేసినటువంటి ఆ భావోద్వేగ ప్రసంగం ఎట్టకేలకు పలువురిని ఆకట్టుకుంది. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ తన గతంలో చిన్ననాటి ప్రాయంలో తాను పడ్డటువంటి కష్టాలు, తనకు ఎదురైనటువంటి ఆటుపోట్లను సవివరంగా తెలంగాణ సమాజం ముందు పెట్టేటటువంటి క్రమంలో వివరించి చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా పలువురు మార్కులు అయితే కొట్టేశారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సామాన్యమైన కుటుంబంకి వెళ్ళి మా తండ్రి హరిజనవాడలో పుట్టిండన, ఒక సామాన్యమైన గుమస్తా కొడుకుని నేను. మేము మొత్తం 6గురం. మా తండ్రికి నెలకు ఒకటోసారి జీతం వస్తే తప్ప మా కుటుంబం నడవని పరిస్థితిలో పడ్డ. మాదిగ వాడలో పుట్టి ఒక సామాన్య అయిన వ్యక్తిని, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి మీ పక్కన కూర్చుని ఆ వర్గానికి చెందిన వాడిగా అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించి స్థాయికి వచ్చిన వ్యక్తిగా అని ఒక విషయం చెప్పదలుచుకున్నా. మా సొంత ఊరు పెద్దపల్లిలో ఒక దొర గడి ఉండే అన్న. మా నాయనమ్మతో పోతే మా మాదిగోళ్ళందరికీ ఆ గడి కొట్టంలో అన్నం పెట్టేటోళ్ళు. మా నాయనమ్మతో నేను చదువుకున్నట్టు పోయి హాలిడేస్లో పోయి నాయనమ్మ అయితే దొర ఆడ తింటాను, ఆడపోయి తింటా అంటే బిడ్డ ఆడ తినదు, బిడ్డ ఆడ దొరలు అన్నం తింటాను, ఈడ తినాల బిడ్డ అని ఆ కష్టాన్ని చూసిన వ్యక్తినన్న. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమదేవి రూపాయలు కట్టుకూరన్న. అక్కడ పోతే మామిడి పండ్లు తీసుకొని గంపలు తీసుకొని వచ్చింది. గంపలు తీసుకొని వస్తే మా అమ్మమ్మ అనేది బిడ్డ ముట్టుకోవద్దు, బిడ్డ పైకి వెళ్ళి మామిడికాయ వేస్తారు బిడ్డ తీసుకోవాలని బిడ్డ అంటే ఆ కష్టాలు చూసిన వ్యక్తులు వాళ్ళు, ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తివి.